హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. నోట్లో వేస్తే అలా వెన్నలా కరిగిపోయే ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ బ్రెడ్ క్యారమల్ పుడ్డింగ్ చూడడానికి ఎంత బాగుందో. ఇంట్లో చేయడం కూడా అంతే ఈజీ. ఓవెన్ లేదు, జిలాటిన్ లేదా అగర్ అగర్ లాంటివి ఏమీ వాడకుండా కేవలం ఇంట్లో ఉండే సింపుల్ వస్తువులతో బేకరీ స్టైల్ టెక్స్చర్ ఎలా తెచ్చుకోవాలో ఇవాళ చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 3 బ్రెడ్స్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకొని బ్రెడ్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక రా ఎగ్ని కూడా పగలగొట్టుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పాలు, అలాగే 3 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్యారమెల్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పైన గిన్నె పెట్టుకొని 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. కప్ మెజర్మెంట్ అయితే 1/2 కప్ షుగర్ సరిపోతుందండి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక గరిటెతో అలా కలుపుకోవాలండి. వాటర్ అది యాడ్ చేయకూడదు. మనకి షుగర్ కరిగేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ కరిగించాలండి. మనం లో ఫ్లేమ్లో మాత్రమే షుగర్ని కరిగించుకోవాలండి, లేదంటే క్యారమెల్ అనేది మాడిపోతుంది. చూడండి, మొత్తం కరిగేంత వరకు కూడా మనం గరిటెతో కలుపుకోవాలండి. చూడండి, క్యారమెల్ ఈ విధంగా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గిన్నె తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్న క్యారమెల్ని యాడ్ చేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఇలా బేస్ లాంటిది ఏమైనా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం క్యారమల్ పుడ్డింగ్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ బాక్స్ కూడా అందులో పెట్టుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 30 to 35 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని మనం చాక్ పెట్టుకొని చెక్ చేయాలండి. చాక్ ఏమీ అంటుకోకపోతే మనకి కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. చూడండి, మనం చల్లారిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ఫ్లిప్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకోవాలండి. చూసారు కదండి బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ ఎలా వచ్చిందో. అంతేనండి, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే క్రీమీ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.